Hello, namaste, welcome to our channel. This is Srihita Challa channel. Okay. చాలా రోజులు మా నాని వీడియోస్ చూస్తున్నారు అలవాటండి. ఇప్పుడు నేను చేస్తాను మా నానిలాగా వీడియోస్. సో మార్నింగ్ నువ్వు లేచినప్పటి నుంచి ఏం చేస్తావు అనేది చెప్తావా? మార్నింగ్ నుంచి లేచేటప్పుడు బ్రష్ చేసుకొని హాట్ వాటర్ తాగుతా, తర్వాత టీవీ పెట్టుకుంటా, తర్వాత తినేటప్పుడు గంట సేపు టీవీ చూసా, ప్రేయర్ మిస్ అవుతా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా మంది అడుగుతున్నారు అనమాట, శ్రీహిత ఎక్కడుందమ్మా, ఏం చేస్తుంది ఏంటి అని చెప్పేసి. శ్రీహిత ఇక్కడే ఉంది, డే 1 నుంచి స్నాక్స్ నాకు ఎప్పుడైతే చూస్తాయిందో వాళ్ళ అమ్మ ఉంటుందన్నమాట తన దగ్గర. సో శ్రీహిత నా దగ్గరే ఉంటుంది, ఇక్కడే బాగా అలవాటు దానికి. సో అది ఏం చేస్తుంది ఏంటి అని చెప్పే కన్నా ఒక వీడియో తీసి చూపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను అనమాట. సో దాన్ని ఇప్పుడు లేపి తయారు చేయాలి. ఈ లోపల దానికోసం ఏం చేశానంటే స్కూల్కి పంపిస్తున్నాను, ఎందుకంటే ఇంట్లో ఉంటే చాలా బోరు, ఏదో ఒకటి టీవీ అది ఇది అంటారు కాబట్టి దాన్ని స్కూల్కి పంపిస్తున్నాను. ఏడవకుండా చక్కగా పోతుంది, కాకపోతే పొద్దున్న లేవటం మాత్రం చాలా కష్టం దానికి. సో దానికోసమని ఇట్లా గంట జోరుగా టమాటా వేసి పప్పు చేసిన అనమాట. సో ఎవరి పిల్లలకైనా టమాటా వేసి ఇట్లా గంట జారుగా పప్పు చేసి చాలా ఇష్టపడతారు, అట్లాగే శ్రీహిత కూడా అనమాట. తర్వాత దానికోసమని ఆలు ఫ్రై చేద్దాం అనుకుంటా. దానికి ఇష్టమైన కర్రీస్లో ఆలు ఫ్రై, బెండి ఫ్రై, తర్వాత కాలీఫ్లవర్, ఇవి 3 చాలా ఇష్టపడుతుంది. ఈరోజు అయితే దానికోసం ఈ ఆలు ఫ్రై చేద్దాం అనుకుంటాను. మా కోసం బీరకాయ టమాటా కూర, కంది పచ్చడి అది చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్దాం. ఇంకా పడుకుంది, లేవనే లేదు. చూద్దాం, పడుకుని లేపితే దాని రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. గుడ్ మార్నింగ్ శ్రీత. చిన్నారి శ్రీత గుడ్ మార్నింగ్. ఇంకో వీడియో తీస్తుంది. హలో వీడియో 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 టైం 8:30 అవుతుంది, స్కూల్కి పోవాలి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఈ బ్రష్ వాడుతున్నా. బ్రష్ చేసుకున్నా అయిపోయిందా? అయిపోయింది. నీ పేస్ట్ ఏంటి చూపి. కోల్గేట్ పేస్ట్. ఏం చేస్తావు బ్రష్ చేసినాక? హాట్ వాటర్ తాగాలి. దామా తమందా, కమ్ లెట్స్ గో. రోజు హాట్ వాటర్ తాగాలి. ఎందుకే? ఎస్, గుడ్ ఫర్ హెల్త్. గుడ్ ఫర్ హెల్త్. నాని హాట్ వాటర్. హాట్ వాటర్ ఇస్తాను, ఫాస్ట్ 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 టైం అవుతుంది, తొందరగా వేయండి. ఈ మేడం పొద్దున్నే ఏం చేస్తుంది తెలుసా? అలా పెట్టుకుంది. మార్నింగ్ టైం అయితే శ్రీత ఇప్పుడు. శ్రీత కదా, నువ్వు హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోవాలి, అర్థమవుతుందా? సో డైలీ హాట్ వాటర్ తాగుతుంది ఒక గ్లాసుడు. చిన్నప్పటి నుంచి అదే అలవాటు చేసినాం అనమాట. మేమైనా అదే పని చేస్తాము. పొద్దున్న లేవగానే ఫస్ట్ గోరువెచ్చని నీళ్ళు తాగితే చాలా మంచిది. యాప్లో కొంచెం మనం కిచెన్లోకి పోయి వేడి నీళ్ళు తెచ్చే లోపలే టీవీ పెట్టేసుకుంటుంది పిల్ల. హలో చెప్తున్నా వాళ్ళందరికీ, చెప్పాలా? ఎందుకు వాళ్ళందరూ అయ్యో శ్రీహిత బ్యాడ్ అంటారు. ఇక అన్ననా చెప్పు, అన్నని టీవీ పెడితే ఇంక అయిపోయే లోకం అంతా మర్చిపోతుంది. ఈ మధ్య కాలంలో చాలామంది ఫుల్ టైం వర్కింగ్ పేరెంట్స్ ఉన్నారు. అండ్ పిల్లల్ని హాబీ క్లాసెస్ నుంచి, వాళ్ళ ప్రైవేట్ ట్యూషన్స్ నుంచి పిక్ అండ్ డ్రాప్ చేయడం చాలా కష్టమైపోయింది. అండ్ ఆల్సో ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్. కానీ ఈ విషయంలో మేము చాలా లక్కీ. లాస్ట్ ఫ్యూ మంత్స్గా ఒక యూనిక్ ఆన్లైన్ మ్యాథమెటిక్స్ కోర్స్లో మా శ్రీహితని జాయిన్ చేశాము. తను చాలా మంచి ఇంట్రెస్ట్ చూపించడమే కాకుండా ఆల్సో హ్యాస్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హర్ కాన్ఫిడెన్స్. సో అందుకే మీ అందరితో కూడా ఈ విషయాన్ని షేర్ చేద్దామని అనుకున్నాను. బాన్జు వాస్ క్రియేటెడ్ బై అవర్ ఓన్ ఇండియన్ మిస్టర్ నీలకంఠ భాను. తను 50 times మ్యాథమెటిక్స్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. ఇదే కాకుండా మన శకుంతలా దేవి గారి రికార్డ్ కూడా బ్రేక్ చేశారు. సో ఇదంతా కూడా మీరు గూగుల్ చేసి కూడా చూసుకోవచ్చు. అయితే ఈ క్లాసెస్ ద్వారా తన పిల్లలకి సీక్రెట్ రికార్డ్ బ్రేకింగ్ టెక్నిక్స్ అనేవి నేర్పించాలని అనుకుంటున్నారు అనమాట. సో బాన్జులో టీచర్స్ అనేది చాలా ఇంటరాక్టివ్గా ఉన్నారు అండ్ ఆల్సో హ్యావ్ ఎ వెరీ న్యాచురల్ కనెక్ట్ విత్ కిడ్స్. ఈ మ్యాథమెటిక్స్లో ఉన్న ఫార్ములాస్ని ఇంకా మెథడ్స్ని చాలామంది జస్ట్ మెమరైజ్ చేయిస్తారనమాట. సో ఇక్కడ అది కాకుండా వాటి వెనకాల ఉన్న రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఏంటి, లాజిక్స్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా నేర్పిస్తారనమాట. సో ఈ మధ్య కాలంలో అయితే పిల్లలకి ఇది చాలా ఇంపార్టెంట్.
ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే జస్ట్ మన ఇండియాలోనే కాకుండా యుఎస్, యూకే, యుఏఈ, సో వరల్డ్లో ఎక్కడున్నా కూడా వాళ్ళ టైమింగ్స్ అండ్ షెడ్యూల్స్ ప్రకారంగా ఈ క్లాసెస్ని బుక్ చేసుకోవచ్చు అనమాట. శ్రీహిత అయితే డెఫినెట్గా ఈ క్లాసెస్ని ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇంకో విషయం తెలుసా, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది ఉంటుందన్నమాట. సో దీంతోపాటు అడిషనల్గా 30% డిస్కౌంట్ టు ది ఫస్ట్ 200 పీపుల్ దట్ క్లిక్ మై లింక్ అండ్ రిజిస్టర్. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడే వెళ్ళి మీ కిడ్స్కి ఫ్రీ ఆన్లైన్ క్లాస్ బుక్ చేసుకోండి. సో దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ. Okay. I want 2 hearts. No, you get more than that. Okay. For you. For doing so well. Thank you. You're welcome. ఆవాలు జీలకర్ర వేసి సింగితే తినగానే ఇచ్చి కరివేపాకు నిలబెట్టి ఎండబెట్టి ఆలు ఫ్రై కోసం ఇది అసలు ఆలు ఫ్రై అనేది శ్రీత ఏజ్ వాళ్ళకి కాదు, మాకు కూడా చాలా ఇష్టం ఆలు ఫ్రై. సో కింగ్ ఆఫ్ ది వెజిటేబుల్స్ వంకాయ బదులు ఆలుగడ్డ పెట్టింటే బాగుండు. నిజంగా ఇప్పుడు ఈ కాలంలో ప్రతి ఒక్క పిల్లలకి ఆలు ఫ్రై అంటే ఫేవరెట్. కొంచెము నాకు తెలిసి వంకాయకు ఉన్నట్టు ఆ క్రౌన్లా ఉండదు కానీ కింగే. జస్ట్ ఇట్లా పోర్ చేసేసి ఇస్తే దానికి చాలా ఇష్టం. ఏం చేసినావు? బాగా బాగా ఎరొద్దు. ఏం తింటున్నావు ఈరోజు బ్రేక్ఫాస్ట్? దోశకి ఏం మంచుకుంటావు మరి? జామ్. ఏం జామ్ అది? మిక్స్డ్ ఫ్రూట్ జామ్. మిక్స్డ్ ఫ్రూట్ జామ్. సో మనకి బ్రేక్ఫాస్ట్ ఉంటే కంపల్సరీ టీవీ ఉండాలన్నమాట. అది ఏదో షో చూస్తుంది. ఏంటి ఇప్పుడు అది? ఆ టీవీ షో ఏంటి శ్రీత? వుల్ఫ్. వుల్ఫ్ అంటే ఎవరు? ఏ యానిమల్? వుల్ఫ్ వస్తుంది దాంట్లో. దాంట్లో పిగ్ ఉంటుందా? డాగ్, పిగ్ ఉంటాయి అన్నీ ఉంటాయా? వాళ్ళ పేర్లు ఎవరో పేర్లు చెప్పునాను. వుల్ఫ్ల పేర్లు ఏంటి? ఇంకా ఉల్ఫు చెల్లెల పేరేంటి? ఉల్ఫు చెల్లెల పేరు నాకు తెలుసు, నేను చెప్పాలా? శ్రీహితకు తెలుసు. నేను చెప్తా. ఇంకా జెన్నీ, ఇంకా లూసీ. వెరీ గుడ్. నీ ఫ్రెండ్సా వాళ్ళు? లూసీ ఏమైనా వుల్ఫ్వి టాయ్స్ తీసుకుంటే వుల్ఫ్కి కోపం వస్తుంది. అయ్యో. శ్రీహిత స్నానం చేసి ఫటాఫటా రెడీ అయిపోతుంది. బంగారు తల్లి కదా నువ్వు. ఏంటి ఇవన్నీ ముందే వేసుకున్నావు? ఏంటి ఇవన్నీ? బొమ్మలు. ఏం బొమ్మలు చెప్పవి? వాట్ ఈస్ దిస్? శ్రీహితకి ఇవంటే ఎంత ఇష్టమో. ఇదంతే. ఏంటి చెప్పది? పికాచు. ఎవరు ఇచ్చింది పికాచు నీకు? పికాచునా నువ్వే ఇచ్చినావు. నువ్వే అంటే ఎవరు? బాబాయే. ఇంకా ఇంకేమి ఇచ్చిండు? అదేంటి? అదెవరు ఇచ్చిండు? ఇదెవరు ఇచ్చిరంటే మా బాబు. మీ బాబా? ఆయన ఎవరు? కృష్ణ. వృషంకి ఇచ్చిండా నీకు అది? Yes. భవ్య అత్త వాళ్ళనా? బాబు. ఓ మా బాబు అంటే ఎవరన్నా నాకు అసలు నాకు అర్థం కదా. మా బాబు అంటుంది అది. ఏంటది? వాచ్ అది? పెట్టుకుంటావా అది? అది ఎక్కడ కొన్నావు అది? ఎక్కడ కొన్నావు? అమెజాన్లో కొన్నావా? బాగుంది కదా? స్కూల్కి టీచర్ చెప్పింది నిన్న వాచ్ పెట్టుకుపోయినావు కదా నువ్వు. టీచర్ అందరు చూసి నీ వాచ్తో ఆడుకున్నట, మొత్తం లైట్స్తో ఆడుకున్నట్లా శ్రీత వాచ్తోని. శ్రీతకి చెప్పింది టీచర్. ఏం చెప్పింది? నో టాయ్స్, నో వాచెస్ ఇన్ ది స్కూల్ చెప్పిందా? చెప్పిందా? అయితే వద్దులే, ఇంటికి వచ్చిన తర్వాత పెట్టుకోది.
ఓకేనా? ఓన్లీ ఇంట్లో ఆడుకోవాలి. మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకుందాం వాచ్. ఓకే? నువ్వు అసలు క్లిప్స్ తీసుకో తొందరగా. మొన్న అవునా? ఫంక్షన్ కి ఆ. ఫుల్ రాత్రి వరకు ఆడుకున్నా. వావ్, ఏం ఆడుకున్నవి? హైడ్ అండ్ సీక్ ఏదో ఒకటి ఆడుకున్నా. అవునా? ఏదో ఒకటి ఆడుకున్నావా అట్లా? సో ఇవి శ్రీహిత కోసం స్నాక్స్ అనమాట. శ్రీత, ఇవో నీకు స్నాక్స్ పెట్టిన, ఓకేనా? నీ ఫ్రెండ్కి ఇస్తావా? ఎందుకే? ఎందుకంటే లేకపోతే మా అందరికి ఫ్రెండ్స్ ఇస్తే మళ్ళా నాకు ఆకలి కాదు. నీకు సరిపోవా? అబ్బా, ఇంత బద్దకమే నీకైతే. సాక్స్ షూ తీసుకొని రా. ఫ్రెండ్స్ కూడా పెట్టిన ఎక్స్ట్రా, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి. ఓకేనా? వెయిట్కి ఇస్తావా? ఎక్స్ట్రా అంటే ఇప్పుడు నువ్వు ఎన్ని తింటావు బిస్కెట్స్? 2 కదా. 2 బిస్కెట్స్ తింటావు కదా, మరి ఎన్ని తింటావు? ఆరెంజ్ ఒకటి తింటావు, అదేంటి ఇంకొక చాక్లెట్ బిస్కెట్ 2 తింటావు. సో మిగతావి మీ ఫ్రెండ్స్ కి. ఎక్కడ పోతున్నావు? సాక్స్ షూ తీసుకురాపో, ఇస్తాం. మరి అదే చెప్పినా నేను, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి. ఓకేనా? సరే. ఎవరికి ఇస్తావే? వేద్య జస్మిత. ఓఫో, 1 బిస్కెట్. ఓకేనా? బాగా పెట్టేసుకో. వాల్నట్ తీసి పడేసావు అనుకో, దెబ్బలు పడతాయి. తినాలి, వాల్నట్ తినాలి. ఓకే? పెడతావు, నీకు వస్తుందా? ఇందాక ఇట్లా చూసిన చూపి. అయ్యో, వాట్ స్టైల్ గర్ల్ యు ఆర్. ఇగో ఇట్లా పెడితే అప్పుడు నీళ్ళు ఇక్కడనే పడతాయి కలర్లా. ఏంటి అవి? అదా నెట్టికి పెట్టుకునేది ఉల్ఫులో ఉంటది. ఒకటే కాలు పెట్టు, ఒక్కసారి 2 కాళ్ళకి వేస్తారా అట్లా? ఒక్కసారి ఎన్ని కాళ్ళకి వేస్తారు? మరి 2 కాళ్ళు పెడతావా అట్లా? పట్టు పట్టు, షూ షూ షూ. ఈ కాలు యువర్ బాస్కెట్ మేడం, యువర్ ఫ్రోజన్ బాస్కెట్ మేడం. చాలా వారు స్కూల్కి ఎందుకు పోలే బాబాయ్ చిన్న ఉన్నప్పుడు? తాతయ్య చెప్పినారు. నేను స్కూల్కి పోయినా, తాతయ్య చెప్పినారు. ఎల్కేజీలో పోలేదు అప్పుడు. అప్పుడు మీ స్కూల్ బచ్పన్ స్కూల్ అంత మంచిగా లేదు మా స్కూల్. బచ్పన్ స్కూల్ బాలేదా? డిపిఎస్ స్కూల్ బాలేదా? ఇప్పుడు స్కూల్స్ అన్ని బాగున్నాయి. నేను ఎల్కేజీ అవుతున్నప్పుడు ఆ స్కూల్ బాలే, అందుకు పోలే. క్వశ్చన్స్ వేస్తుంది రా ఆయన. ఇప్పుడు నువ్వు వెళ్తున్న స్కూల్స్ బాగున్నాయా? మంచి, మీకు మంచి గ్రౌండ్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, ఆడుకోవడానికి సూపర్ ఉంటాయి అన్ని కదా. మాకు అప్పుడు ఏం లేవు, అందుకు పోలే. ఇప్పుడు కానీ తాత ఏం చెప్పాడు, ఊరికి ఏడుస్తుండే బాబాయ్ స్కూల్ కి పోతుండే అని అన్నాడు కదా. మా స్కూల్ కి వస్తే పెద్దవాళ్ళు రావద్దు, చిన్న వాళ్ళదే. నేను కూడా వస్తా, ఎల్కేజీ క్లాస్ లో కూర్చుంటా నీతో పాటు. ABCD అని చదువుతాను నేను కూడా. కాదు, మాకు ON1TW బోర్డు నేను చదువుతా, నేను కూడా నీ పక్కన కూర్చుంటా. శ్రీత ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఐ విల్ సిట్ బిసైడ్ శ్రీత అని చెప్తా. ఓకేనా? ప్లీజ్ బాయ్. ఓహో, నువ్వు కూడా జాగ్రత్త. బాయ్. టీచర్ని సతాయించకు ఊరికే, ఓకేనా? ఊరికి కోపం వచ్చి పక్క క్లాస్కి వెళ్ళిపోతావట, అట్లా వెళ్ళిపోద్దు. కాదు, ఒకసారి నా బ్యాగ్ టీచర్ వాచ్ మీద పెట్టినా, నా వాచ్ ఇరగొట్టేసినప్పు అని అన్నదే మా టీచరు. మళ్ళా వేరే కొనుక్కో అని చెప్పిన, వేరే కొనుక్కో, ఇదే బాగుంది నాకు. అమ్మో, ఇంకా అయిపోలేదా ముచ్చట? మెల్లిగా నాని, గేట్ వేస్తావా నువ్వే? నీకు రాదు, వద్దు, వదిలే. బాయ్, లవ్ యూ. పిట్ట కొంచెం కూతగనం. బాయ్ 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 బాయ్. ఓకేనా? బాయ్.
ఆయమ్మ వస్తుంది, ఆగు బ్యాగ్ తీసుకెళ్తుంది. ఇంక వస్తుంది ఆయమ్మ. ఓకేనా? బాయ్ శ్రీత. నీ మాటలే నాకు అర్థం కావట్లేదు. నీ మాటలు అర్థం కావట్లే, నీకు ఏమో నా మాటలు అర్థం కావట్లేదా? ఏం చేద్దాం ఇప్పుడు? ఇద్దరికి అర్థం సరే నేను చూసుకుంటా. శ్రీత, తాతకి అర్థమైందా స్కూల్ దగ్గర? నీకు ఈరోజు నీకు ఎవరు తీసుకొచ్చారు స్కూల్ నుంచి? అయ్యో అయ్యో అయ్యో, తాత స్కూల్కి రావడం నీకు నచ్చిందా? సో ఈరోజు ఎందుకు మీ స్కూల్లో లేట్గా వదిలిపెట్టింది మిమ్మల్ని? అంటే కాంపౌండ్ డేనా? నేను ఎప్పుడు ఇది వినలేదు. పాంపామ్స్ అంటే రన్నింగ్ రేస్ లా బాయ్స్ రన్నింగ్ రేస్ చేస్తారు, గర్ల్స్ ఏమో పాంపామ్ చేస్తారు. పాంపామ్స్ అంటే ఒక కట్టె వేసుకొని ఇట్లా ఇట్లా బ్లూ కలర్ తోటి దారం వేయాలి. అప్పుడు ఆ కవర్ తోటి ఇట్లా పెట్టాలి. దాని మీద పెట్టి ఆ కట్టె తీసుకొని ఇట్లా ఇట్లా ఊపాలి. అప్పుడు అప్పుడు ఆ పేపర్ కూడా ఊగుతుంది. అది పాంపామ్. ఓకే, ఈరోజు ఆ గేమ్స్ ఆడిచ్చిండ్రా? దెబ్బ తగిలిందా? ఈ సోఫా కోసుకోపోయింది. సోఫానా? స్కూల్లోనా? సోఫా. ఓకే ఓకే ఓకే. క్రీమ్ పెడతా స్నానం పోసిన తర్వాత? కాదు ఇట్లా ఎక్కుతుంటే తీసుకోపోయింది. ఓకే ఓకేలే. యాపిల్ సెక్షన్ నుంచి ఎవరు వచ్చిందండి ఆరెంజ్ సెక్షన్ కి? సితారా ఎందుకు వచ్చింది? ఎందుకంటే వాళ్ళ టీచర్ ఫంక్షన్ కి పోయింది. అయ్యో, వాళ్ళ టీచర్ ఫంక్షన్కి వెళ్ళిందని స్కూల్లో అయిన తర్వాతనా? అయిన తర్వాతనా? మీ క్లాస్కి వచ్చి అప్పుడే పోయింది. వాళ్ళ టీచర్ కూడా రావట్లేదు. 1 hour టీవీ చూస్తా. సాయంత్రం పూజ కదా, మంచిగా రెడీ అవుతాం. అంటే నాకు ఇట్లా లిటికేషన్ పెట్టావా? అంటే ఇప్పుడు 1 hour టీవీ చూడాల్సిందేనా నువ్వు? దేవుడా, 1 hour వద్దు కానీ ½ an hour చూడు. ఓకే, 1 hour. ఒక ½ an hour ప్లీజ్. 1 hour చాలా ఎక్కువ, ½ an hour చాలు. సరేనా? ఓకేను. 1 hour. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి వచ్చినా స్కూల్ నుంచి? నాకు పొరోరో పెట్టు, అక్కడ ఏదో చూస్తాను, చూడను కానీ ఇంకేమో చేస్తా ఏమేమో అంటున్నావు. ఏంది అది? పొరోరోలా పైన కాదు, పొరోరోలా పైన స్కైలా ఒక డ్రాగన్ ఉంటుంది. ఆరెంజ్ డ్రాగన్. డ్రాగనా? ఆ డ్రాగన్ పేరు ఒకసారి నేను తెలుసుకుంటా, నాకు అర్థం కావట్లే. ఏమర్థం కావట్లేదు? ఆ డ్రాగన్ పేరు అర్థం కావట్లే ఒకసారి. దేవుడా, అందుకోసమని నువ్వు టీవీ పెడతా అంటున్నావు. నాకు తెలుసు నీ మ్యాజిక్ అంతా కూడా నాని జస్ట్ చూస్తా, అది మ్యాజిక్ తెలుసుకుంటా అంటున్నావు కానీ మొత్తం కంటిన్యూగా టీవీ చూస్తూనే ఉంటుంది. నిజమన్నా నిజం అంటే తాత నాకు సమ్మర్ ఇష్టం, రైనీ ఇష్టం, కానీ వింటర్ ఇష్టం ఉండదు. ఎందుకు? ఎందుకంటే చలికాలం దెబ్బ తగిలితే నొప్పి వస్తుంది అని ఇష్టం ఉండదు. సమ్మర్ ఎందుకు ఇష్టమే? ఎందుకంటే హాట్ ఉంటుంది కదా, అప్పుడు దెబ్బ తగిలినా కూడా నొప్పి కాదు కదా, అందుకనే. కానీ ఇందాక నాకేమో చెప్పినా మరి సమ్మర్ అంటే నాకు సమ్మర్ హాలిడేస్. అది సమ్మర్ అంటే ఎందుకు ఇష్టం అంటే హాలిడేస్ అంటే ఏం చెప్పు. నెక్స్ట్ స్టైల్ ప్లీజ్. Can you please come with the next style? 3, 2, 1, go. Please come dancing. 3, 2, 1, go. Cross your legs.
కమ్ హియర్ ఇప్పుడు మనం మాట్లాడదాం. సో ఇంతసేపు నువ్వేం చేసావు ఇక్కడ? నేను వాక్ చేసుకొని పోజ్ ఇస్తా. అవునా? యా. సో నీకు ఎవరు నేర్పించారు ఇవన్నీ? చిన్నప్పుడు పోజ్ అక్కడ నేర్చుకొని మంచిగా పోజ్ డాన్స్ నేర్పించుడు, క్లాసికల్ నేర్పించుడు, పోజెస్ నేర్పించుడు. ఫస్ట్ బెడ్రూమ్లో పోయి రౌండ్ వాక్ చేసుకుంటూ పోజ్ ఇవ్వాలి. అవునా? అవును. సో మరి ఇప్పటిదాకా ఒక 4 ఇచ్చావు కదా పోజెస్. యా. సో నీకు ఇంకా ఎన్ని వచ్చు? ఇంకేనొచ్చు? 100. వావ్. సో నువ్వు మరి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఫ్యాషన్ షో కాంటెస్ట్ పాల్గొంటావా మరి? వాట్ యు వాంట్ టు బికమ్? ఫ్యూచర్లో ఏమవుతావు నువ్వు పెద్దయ్యాక? నీకు ఫ్యూచర్లోనా మోడల్ ఐఏఎస్ ఆఫీసరా? యా. మరి ఐఏఎస్ ఆఫీసర్ ర్యాంప్ వాక్ చేయకూడదు మరి? కాదు, ఐఏఎస్ వెనకాల ఎవరు ఉంటారు శ్రీత? వీళ్ళే ఉంటారు. ఎవరు వాళ్ళు? సెక్యూరిటీ ఉంటారా? నిన్ను కాపాడతారా అందరూ? కాపాడతారు. వాళ్ళు పోలీస్ లాగానే ఉంటారు. స్ట్రేంజర్స్ వచ్చి సెక్యూరిటీ అంట. అప్పుడు సెక్యూరిటీ నా వెనక నుంచి దయ్యంని చూస్తారు. వాళ్ళే వట్ట ఫైటింగ్ చేసుకుంటూ అప్పుడు మాన్స్టర్స్ చచ్చిపోయి కింద పడతారు. కాదు, ఇప్పుడు మేము వచ్చినాం అనుకునే దగ్గరికి, మేము స్ట్రేంజర్సా లేకపోతే మేము చెప్తావా వాళ్ళ మమ్మీ అని చెప్తావా? లోపల పంపివు అని అంట. ఏమని చెప్తావు? మా పిన్ని బాబాయ్ అని చెప్తావా? ఈ మా బాబాయ్ ఈ మా పిన్ని. మా నాని ఏమో కింద ఎవరితో మాట్లాడుతారు. మాటతోటి ఆమె పేరు సిరి అని చెప్తా. మీ అత్త ఎక్కడ ఉంటుంది? మాట అమెరికాలో ఉంటుంది. అక్కడ ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్క పేరు బోడీ. నీకు డాగ్స్ ఇష్టమా? పప్పీస్ ఇష్టం, క్యాట్స్ ఇష్టం. అలెక్య పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటుంది చూడు ఒకటి, సన్మయ్య వాళ్ళ ఇంట్లో, దాని పేరేంటి? కూపర్. కుప్పర్ కూడా ఇష్టమా నీకు? కూపర్ కూడా ఇష్టం. మొన్న కుప్పర్తో ఆడుకున్నావు కదా నువ్వు? సో అన్నీ కింద నుంచి సౌండ్ వినిపిస్తుంది. పైకి పోయి 2 ఫ్లోర్స్కి ఉడుకుంటూ పోయినాం చెప్పులు ఇప్పేసి. అప్పుడు కూపర్ కనిపించింది. ముట్టుకుంటే కూపర్ పైకి కూర్చుంది. మా మమ్మీ వచ్చినాక గవ్వాకి వెళ్ళాం. అది సేమ్ పాండిచేరి లాగానే ఉంటుంది. ఎవరైతే నీకు? బాబాయ్ చెప్పినారు. నీకు వాటర్ ప్లేస్ ఇష్టమా? కాదు, పాండిచేరిలా మేము ఫుల్ ఫన్ చేసిన. షల్స్ ఉండే, శాండ్ ఉండే, శాండ్ క్యాన్సిల్ చేసిండే. కూర్చుంటే వాటర్ ఇట్లా వస్తే మన మీద మొత్తం పడుతుంది. మనం చచ్చిపోతాం. అందరు అట్లే చేసిరు. నేను అమ్మా నాన్న. ఈసారి ట్రిప్కి ఎవరు వెళ్దాం? నువ్వు, బాబాయ్, నేను, ఇంకా నాని, తాత, నాన్న, అమ్మ. ఏ కార్లో వెళ్దాం? ఇన్నోవా. నీకేమో ఇష్టమా? ఇన్నోవా ఇష్టం. కానీ ఇన్నోవాలా ఓపెన్ టాప్ ఎందుకు పెట్టించాలి? ఓపెన్ టాప్ పెట్టిస్తే బ్రిడ్జ్ ఎక్కితే ఓపెన్ టాప్ ఎక్కి పోలీసు వాళ్ళు ఎక్కడ ఉండరు. నీకు ఇష్టమా ఓపెన్ టాప్? అరుస్తావు గట్టిగా అరుస్తావు? ఒకరోజు ఓపెన్ టాప్ ఎక్కిన నడిచిన. సో శ్రీత, నువ్వు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏం చేస్తావు అసలు నైట్ వరకు? రాత్రిపూట పండుకొని పొద్దున్న లేచి ఏం చేస్తానంటే లేట్గా లేచి ఆఫ్టర్నూన్ వరకు లేచి బ్రష్ వేసుకొని స్నానం చేసి బట్టలు వేసుకొని స్కూల్కి పోయి రెడీ అవి తర్వాత ఆఫ్టర్నూన్ ఇంటికి వస్తా. తర్వాత నువ్వు ఆఫ్టర్నూన్ లేస్తా అంటున్నావు, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంటికి వస్తావా? ఎట్లా రెండు చేస్తావు ఆఫ్టర్నూన్? ఆఫ్టర్నూన్ లేట్గా ఉంటుంది కదా. కాదు, నువ్వు మార్నింగ్ ఎప్పుడు 8 o'clock లేస్తావు కదా? 8 o'clock లేచి ఫస్ట్ ఏం చేస్తావు?
తర్వాత బ్రష్ చేసుకొని తర్వాత హాట్ వాటర్ తాగి తర్వాత స్నానం చేసుకొని తర్వాత తింటా. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తావు? టీవీ చూస్తా గంట సేపు. స్కూల్ లేట్ అయిపోతుంది. స్కూల్ లేట్ అయిపోయి ఉరుకుంటూ 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 నువ్వు ఉరుక్కుంటూ పోతావా బండి మీద పోతావా స్కూల్కి? ఫాస్ట్ బండి అప్పుడు లంచ్ టైం అయిపోయింది. నువ్వు స్కూల్ ఎప్పుడు ప్రేయర్ మిస్ అయ్యావు కదా? ఎందుకు? టీవీ చూస్తావు కాబట్టి. మీ టీచర్లు చూస్తారు వీడియో అప్పుడు చెప్తారు నీ పని కాదు. ఎస్. అయితే టీవీలో ఏం చూస్తే చెప్పు నాకు. టీవీలో నీ ఫేవరెట్ షో ఏంటి చెప్పు. నీ ఫేవరెట్ కార్టూన్ ఏంటి? అవునా? చోటా భీమ్ ఏం చేస్తాడు చెప్పు. చోటా భీమ్ ఏం తింటాడు? ఏం తింటాడు? నువ్వు తింటావు? మొత్తం చాలా మూతిచూడలేదు చోటా భీమ్ లాగా. సో నీకు మరి బుల్ఫ్ ఎట్లా చేస్తాడు? అప్పుడు నేను చోటా భీమ్ లాగా డ్రెస్ ఇప్పించుకొని లుంగేసుకుని కొడతావా? చోటా భీమ్ లుంగేసుకుంటాడా? ఆరెంజ్ కలర్ లుంగేసుకొని డ్రెస్ ఇప్పి బొట్టు పట్టుకొని స్టాండింగ్ లైన్ బొట్టు. అప్పుడు అందరినీ చంపేస్తాను చూడదు. అయితే మరి నీకు ఉల్ఫ్ ఏం చేస్తారు? పిందా ఏం చేస్తాడు? ఎట్లా యాక్షన్ చేస్తాడు అంటాడా? ఇంకేమంటాడు అంటాడా? ఎందుకు? ఉల్ఫ్ అలుగుతాడా? అలుగుతాయి మరి. ఎందుకు? ఎవరైనా వాళ్ళ చెల్లె పేరు ఏంటి చెప్పాల? లూసీ. ఉల్ఫ్ వాళ్ళ చెల్లెల పేరు లూసీ. ఇంకో చెల్లి పేరు జెనియా. చూసావా? నాకు కూడా తెలుసు. నేను కూడా చూస్తాను నీతో పాటు. కాదు, ఉల్ఫ్ అలుగుతుంది, శ్రీత అలుగుతుంది. ఎప్పుడు అవిడే. ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి అల్లి 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 అన్నవాటండి. సో ఇప్పుడు రేపు ఏంటి నీకు స్కూల్లో? రేపు స్పోర్ట్స్ డే. స్పోర్ట్స్ డే అంటే ఏం చేస్తారు? మనం బచ్పన్ క్యాప్ పట్టుకొని మంచిగా గ్లౌజ్ వేసుకుంటావా? ఇందాక ఏం చేసినాం మనం? గ్లౌజ్. నన్ను ఏమన్నావు? గ్లౌజ్ ఇందాక గ్లౌజ్ ని బ్లౌజ్ అన్నావు ఇందాక నువ్వు. బాబాయ్ మనం పోయి హ్యాండ్ కి వైట్ కలర్ బ్లౌజ్ తెచ్చుకుందామా అన్నావు. అది బ్లౌజ్ కాదే పిచ్చదానా గ్లౌజ్ అని చెప్పి. గ్లౌజ్ వేసుకొని క్యాప్ పెట్టుకొని అద్దాలు పెట్టుకొని. అద్దాలు కొన్నాం ఇందాక మనం. సో ఇందాక మనం షాప్ లో కొన్నాం చెప్పు. ఇందాక షాప్కి వెళ్ళినాం ఏమేమి కొన్నాం చెప్పు. విక్స్ కొన్నాం, 2 విక్స్లు, తర్వాత క్యాప్, గ్లౌజ్, ఇంకా అద్దాలు, కీచైన్. ఏం కిచెన్? యూనికార్న్ కిచెన్. అసలు నీ దగ్గర ఎన్ని కిచెన్స్ ఉన్నాయి పోయి? పికాచు, 2 astronauts keychain, ఇంకా యూనికార్న్ కిచెన్, బార్బీ కిచెన్. తర్వాత డోరేమాన్ కిచెన్ ఉంది కదా ఇంకోటి. డోరేమాన్ కాదు, నేను ఇచ్చిన నీకు ఒకటి ఏంటది? మినియన్స్. అది ఎక్కడ పోయిందా? మినియన్ కిచెన్ పోగొట్టినవా? మినియన్ది? అయ్యో. అవునా? శ్రీహిత, నువ్వు స్కూల్కి వెళ్ళే వరకు చెప్పినావు కదా మార్నింగ్. మరి స్కూల్ నుంచి ఎప్పుడు వస్తావు ఇంటికి? 2:30కి వస్తావు కదా. వచ్చినాక ఏం చేస్తావు? వచ్చినాక కొంచెం ఆడుకొని టీవీ చూసి పడుకుంటా. తర్వాత ఈవినింగ్ 8 వరకు హోంవర్క్ చేసుకుంటా. మళ్ళీ రాత్రి డిన్నర్ తిని పండుకుంటా. డిన్నర్ తిని పడుకుంటావా? ఏ టైం పడుకుంటావు? 9:30కి పడుకుంటా. నువ్వు 11:30కి పడుకుంటావు. 9:30 కాదు, 9:30 to 11:30 ఫుల్ అల్లరి చేస్తావు.
అందరితోని ఫోన్లు మాట్లాడతావు, అందరితోని టైం పాస్ చేస్తావు, జోకులు వేసి అందరితో మాడతావు కదా. ఫుల్ జోక్ చేసి నవ్విస్తావు అందరినీ కదా. ఏమేమి జోక్స్ అటు అలా తీపిచ్చదానా. సో నువ్వేమేం జోక్స్ వేస్తావు చెప్పు. వాడి గురించి జోక్ చేస్తా. ఎవరి గురించి? అండి గురించి జోక్ చేస్తా. ఎందుకు? ఎట్లా? ఎందుకంటే హస్బెండ్ గురించి అన్నా నవ్వుతారు కదా, అందుకనే హస్బెండ్ గురించి వీడియో చేస్తే. నీకు ఇప్పటి నుంచే హస్బెండ్ గురించి ఎందుకే నీకు? నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? పిల్ల హస్బెండ్ వచ్చి వరకు చేసుకుంటా. ఎప్పుడు వస్తాడు మా హస్బెండ్? ఐఎస్ ఆఫీసర్ అయినాక మీరు మంచి హస్బెండ్ ని దొరుకుతారు మా బాబాయ్ లాగా. వా మేము వెతకాలా, నువ్వు వెతుక్కుంటావు? అప్పుడు మీరే వెతకాలి. మేము వెతకాలా? వెరీ గుడ్. బతికించావు. ఫ్యామిలీ పేర్లు చెప్తా. చెప్పు. శ్రీకాంత్, అలేఖ్య కుల్కర్ణి, జయప్రద చెల్ల, విజయ్ కుమార్ శర్మ, శ్రీహిత చెల్ల, చంద్రకాంత్ చెల్ల, అర్చన మార్గుల, సిరి చెల్ల, పునీత్, సన్మయ్. సన్మయ్ నీ ఫ్యామిలీయా, ఫ్రెండా? ఓకే. ఫ్రెండ్ గురించి కూడా చెప్తా. సన్మయ్, శాస్త్రక్క, సంజనక్క, ఇంకా శ్రీకృతి, క్షేత్రక్క, శ్రావణక్క, భార్గవి నాని, పాప తాత, ఓకే, అజ్జి, ఇంకా వృషంక్, భాను తాత, లతమ్మ, లలితమ్మ, ఇంకా నీకు చిప్స్ ఎవరిస్తారు ఎప్పుడు? అఖిల్ మామ. అఖిల్ మామ ఏమి ఇస్తాడు ఎప్పుడు నీకు? చిప్స్ 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 లేసి ఇస్తాడా? ఇంకా ఇంకా కేక్. వా అన్న ఫ్యామిలీ సెట్. అవునా? ఎప్పుడు శ్రీకృతి వాళ్ళ ఇంట్లో వండుకుంటా, శ్రీకృతి వాళ్ళ ఇంట్లో ఆడుకుంటా, ఊరికే ఏడుస్తా. ఎందుకు ఎట్లా? వాళ్ళు బెస్ట్ ఫ్యామిలీ. వాళ్ళు టీవీ చూస్తారు. టీవీ కోసం నువ్వు వాళ్ళ ఇంట్లో ఉంటావా? మీరు టీవీ చూడనియ్యారని నేను వాళ్ళ ఇంటికి పోయి మర్చుకుంటా, వాళ్ళ ఇంటికి పోయి ఆడుకుంటా. అంటే ఇండిసిప్లైన్. ఇప్పుడు ఈ వీడియో భార్గవి నాన్న చూస్తే నీకు ఫోన్ చేసి, ఏయ్ నేను ఇండిసిప్లైన్ అని నేను నీకు టీవీ చూపిస్తున్నా తిడుతాగు నేను భార్గవి నాన్న. నేను ఇండిసిప్లైన్. అవునా? నేను ఇండిసిప్లైన్. ఎప్పుడు అక్కడ పోతే ఇండిసిప్లైన్, వాళ్ళ ఇంటికి పోతేనా? అంత సీన్ లేదు, అందరు డిసిప్లిన్. అప్పుడప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు అందరు ఏం చేస్తారంటే ఆడుకుంటారు కాబట్టి నువ్వు వెళ్ళినప్పుడు మాత్రమే, లేదంటే అందరు డిసిప్లిన్ కిడ్స్ అందరూ మన ఫ్యామిలీలో కదా. నేను ఒక గిఫ్ట్ ఇస్తా. గిఫ్టా? ఎవరికి? 2 1 గో. ఏంటది? ఏం గిఫ్ట్ అది? గెస్సా? నాకు ఎందుకో కవర్ సౌండ్ వస్తుంది. ఆ కవర్ ఏంటి? వెనకాల దాచుకున్నావా? నాకు పింక్ కలర్ కనిపిస్తుంది ఏంటో. సో గిఫ్ట్ ఎవరికి ఇస్తావు చెప్పు? అందరికి ఒక్కటే గిఫ్ట్. అందరంటే ఎవరు? యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికి గిఫ్ట్. ఏంటి చూపియ మరి అది? 3 2 1. నేను 3 2 1 గంట అప్పుడు చూపించాలి. ఓకేనా? 3 2 1 గో. వావ్! రోజెసా? ఈ చిన్న ఫ్లవర్ నాకు, ఇది అందరికి. ఎందుకు రోజెస్ ఇప్పుడు నువ్వు స్పెషల్గా ఏమైంది ఈరోజు? నాకు ఇది అందరికి కాదు, స్పెషల్ ఏముంది? అన్నీ ఉన్నాయి కదా, అందుకనే ఇది అందరికి. చిల్డ్రన్స్ డే రోజు ఈ ఫ్లవర్, అందుకనే ఇది తెచ్చా నేను. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ దొరికింది. అందరి పిల్లలకి హ్యాపీ చిల్డ్రన్స్ డే. వావ్! హ్యాపీ చిల్డ్రన్స్ డే గిఫ్ట్. ఐ లవ్ యూ ఆల్. సూపర్. టేక్. థ్యాంక్ యూ బేబీ. యూ వెల్కమ్. ఐ లవ్ యూ. I love you too.
నీకు కోల్డ్ అయిందా? కోల్డ్ అయిందా నీకు? దిస్ ఇస్ శ్రీహిత చెల్ల. నా ఛానల్ చూసుకుంటూ మా నాని ఛానల్, మా అమ్మ ఛానల్, మా పిన్ని ఛానల్, ఇంకా నా ఛానల్ అండ్ నా ఛానల్ చూసి మీకు మా ఛానల్ అలవాటైంది. మర్చిపోకండి అంటే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. బాబాయా? బాబాయా? బాబాయ్. బాబాయా నా పేరా? బాబాయ్ అంటే టాటా. ఓ అదా. చిల్డ్రన్స్ డే టు ఆల్ కిడ్స్. వావ్. గుడ్ నైట్ ఎవ్రీవన్. టైం ఎంత అని చెప్పు. టైం 11 అవుతుంది. 11 అవుతుంటాయి. అందరు మర్చుకోండి. బాయ్. టేక్ కేర్. లవ్ యూ. బాయ్. బాయ్.